శుభ్లి గారు నమస్తే. నమస్తే అన్న. సార్ ఇది కర్నూలు సిటీ కర్నూలు సిటీలో ఇమ్తియాజ్ గారికి వైసీపీ తరపున టికెట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు అంటే దేనికి అడుగుతున్నానంటే నిన్న మొన్నటి వరకు ఆయన అధికార పేషీలో మనిషి, అంటే అధికారాలు దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారితో దగ్గరగా పనిచేసే ప్రిన్సిపల్ సెక్రటరీ. అంటే ఎలా చూడాలి సార్? అంటే ఎవరన్నా ఐఏఎస్ ఆఫీస్ ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేస్తూ ఒక రోజులో రాజీనామా ఇచ్చేసి మళ్ళీ అంటే కండువా కప్పేసుకోవడం, అంటే ఇప్పటి వరకు కూడా బాగా అనుకూలంగా పనిచేశారని మనం అనుకోవచ్చా? లేదా ఎలా సార్? అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ పనితనం మెచ్చితే చీఫ్ సెక్రటరీ చేయాలి, లేదంటే సెంట్రల్కి పంపించాలి, ఇటువంటివి కదా పదోన్నతులు వాళ్ళకి వచ్చేది, ఇది కాదు కదా. ఎలా చూడాలి దీన్ని? సార్, ఇక్కడ ఒక చిన్న అంశం నేను మీకు చెప్తానండి. అదేంటంటే ఉమ్, ఆ, యథా రాజా తథా ప్రజ అని చెప్పేసి ఎలాగైతే మనం అనుకుంటామో, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆ ఓ పనులు చేస్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులు ఎత్తుతూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నరేంద్ర మోదీ గారి యొక్క ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు ఉందో, ఆ పనితీరును ఇక్కడ మన గౌరవ ఆ, ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు గతంలో చూసుకుంటే కనుక ఏదైతే పెద్ద పెద్ద ఏమంటారు కోర్టులో వచ్చినటువంటి ఇవి ఉన్నాయో, ఏమంటారు జడ్జ్మెంట్స్, ఆ జడ్జ్మెంట్స్ కి ఆధారంగా కొంతమందికి పెద్ద పెద్ద పదవులు రాజ్యసభ సభ్యులుగా కూడాను వాళ్ళు కావడం జరిగింది. ఇందులో మీరు గమనిస్తే కనుక సేమ్ అదే పరిస్థితి ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంటే దీనిలో రెండు రెండు రకాలుగా నేను దీన్ని అభివర్ణిస్తానండి. ఒకటి, ఈ రకంగా ఏంటంటే ఇప్పుడు దాకా అనుకూలంగా పనిచేసిన వాళ్ళకి మళ్ళా ఆ ఎమ్మెల్యే పదవిగా ఇచ్చి ఇచ్చేయడం అనేది. కానీ ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ ఏంటంటే సార్, ముస్లిం సమాజంలో మీరు చూసుకుంటే కనుక ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే మనం చాలా ఎక్కువగా నేను ఈ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే వీళ్ళందరితో కూడా మాట్లాడేటప్పుడు నేను చెప్పేవాడిని ఏంటంటే, మీరందరూ కూడాను యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వండి. మాలాగా మీరు రాజకీయాల్లోకి రావడానికి ఇదేంటంటే కలర్ఫుల్ వరల్డ్ లా కనిపిస్తుంది మీకు. అదేదో జనాలు ఉంటారు, లేకపోతే ప్రజలు ఉంటారు, డోర్లు తీస్తారు, అది చేస్తారు, ఇదంతా నత్తి, ఎంత ఏం ఉండదు. మనం ఇంత కష్టపడి రేపటి రోజున గెలిచిన తర్వాత కూడా ఇంత డబ్బు వేస్ట్ చేసుకొని మనం గెలుస్తామో లేదో తెలియదు. ఒకవేళ గెలిచినా గానీ మీరు అధికార పార్టీలో ఉంటారా లేకపోతే ప్రతిపక్షంలో ఉంటారా తెలియదు. ఒకవేళ అధికార పార్టీలో వచ్చినా గానీ మీరు మళ్ళీ మీకు మంత్రి పదవి వస్తుందా లేదా తెలియదు. పోనీ మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ పదవిని, ఆ కుర్చీని జాగ్రత్తగా కాపాడుకోవడంలో ఈ ఏదైతే పుణ్యకాలం ఉందో ఆ పుణ్యకాలం కాస్త కడిలిపోయింది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా చెప్పి నేను స్టూడెంట్స్ కి చెప్పేది ఏంటంటే, మీరు యూపీఎస్సికి ప్రిపేర్ కండి. మీరు యూపీఎస్సికి కనుక ప్రిపేర్ అయ్యి మీరు ఒక ఐఏఎస్ గానో ఒక ఐపీఎస్ గానో లేకపోతే ఫస్ట్ గ్రేడ్ లేకపోతే ఈ ఎంప్లాయీస్ గా మీరు ఇన్సెట్ అవ్వగలిగితే సిస్టమ్ లోకి, మీరు కమ్యూనిటీకి మీ ఏదైతే మీ సొంత సామాజిక వర్గం ఉందో సొంత సామాజిక వర్గంతో పాటు సొసైటీకి మీరు చాలా ఉపయోగకరంగా మీరు పనులు చేయవచ్చు అని చెప్పేసి. కానీ దానికి రివర్స్ గా అంటే ఇంకా ఈయనకి నాకు తెలిసినంత వరకు 2025 వరకు ఐ థింక్ ఇమ్తియాజ్ గారికి ఇంకా టైం ఉంది. కానీ దానికన్నా ముందే ఆయన తీసుకుంది వాలంటరీ రిటైర్మెంట్. పోనీ రిటైర్డ్ అయ్యాడు, పాప రాజకీయాల్లోకి వచ్చారు అన్నా కానీ కాసేపటికి అనుకోవచ్చు. ఆయన యాజ్ ఏ కమ్యూనిటీ పర్సన్ గా ఆయన అక్కడ లోకల్ గా ఉండి మీరు ఎంతో సేవలు చేయవచ్చు. కానీ ఇదంతా వదిలేసి ఉన్న సర్వీస్ ని దాని తర్వాత ఒకవేళ టైం అయిపోయిన తర్వాత కూడా మీరు ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరన్నర 2 సంవత్సరాలు మళ్ళీ మీరు ఎక్స్టెండ్ చేసుకొని మీరు కమ్యూనిటీకి మీరు ఇంకా ఎక్కువగా మీరు పనిచేయవచ్చు. కానీ ఇదంతా వదిలేసి మీరు ఈరోజు జగనన్న మీకు తీసుకెళ్లి ఆ ఎమ్మెల్యే పదవి ఇచ్చారు. కానీ ఇక్కడ మీరు ఆయన యొక్క ఏదైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఆయన ఇంతియాజ్ గారి యొక్క మామగారికి ఏంటంటే చాలా మంచి పేరు ఉందండి. ఆయన వెరీ గుడ్ డాక్టర్ గారు. ఆయన ఐ థింక్ ఆయన పేరు ఇస్మాయిల్ గారు అనుకుంటానండి. ₹2 డాక్టర్ అని చెప్పేసి చాలా ఫేమస్ ఆయన. ₹2కి ఆయన వైద్యం అందించేవాడు కర్నూలు మొత్తం జిల్లాలో. కుల మతాలకు అతీతంగా చాలా మంచి సర్వీసెస్ ఇస్తున్నాడు. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే టీజీ ఫ్యామిలీతో, టీజీ వెంకటేష్ గారితో అత్యంత సన్నిహితుడు ఆయన. ఎంత సన్నిహితుడు అంటే ఏక్ కాండికే దో బైల్ అన్నట్టుగా వాళ్ళని అభివర్ణించేవాళ్ళు. అంటే ఆ ఇద్దరు చాలా సోదరులుగా చాలా దగ్గరగా వాళ్ళిద్దరు కూడాను ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితిలోంచి ఈ రోజున మీరేమో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టికెట్ తీసుకొని ఈ రోజు మీరు బరిలోకి వస్తున్నారు. ఇంకోవైపు చూస్తేనేమో మీకు హఫీజ్ ఖాన్ గారు, ఎవరైతే హఫీజ్ ఖాన్ గారు ఉన్నారో ఈ ప్రెసెంట్ ఎమ్మెల్యే గారు, ఆయనకి కాకుండా టికెట్ ఈయనకి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నాకు అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది అంటే పాపం ఇన్ని ఒక బలిగా బక్రా చేసేస్తారేమో. ఎందుకంటే ఇది గుడ్ పర్సన్ అండి, ఇంతియాజ్ గారు ఇది గుడ్ పర్సన్. ఎంతో అంతా కాస్త కమ్యూనిటీకి చేయాలి, లేకపోతే మనం ఏదో ఒకటి చేయాలి అన్న భావనలో ఆయన ఉంటాడు. కానీ పాపం ఆయన్ని ఈ రోజున ఈ రకంగా ఏంటంటే ఒక ఆశ చూపించి ఈ రకంగా తీసుకెళ్లిపోయారు. కానీ మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఇష్యూస్ మొత్తం కూడాను అలాగే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా తెలియదు. ఇప్పుడు ఈయన ఎంత అనుకూలంగా పనిచేశారు, ఎంత వ్యతిరేకంగా పనిచేశారు అనేది అది రానున్న రోజులే డిసైడ్ చేస్తారు. ఓకే. ఏమో సార్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ లేదా ఒక చీఫ్ సెక్రటరీ కానీ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉందేమో నేటి నవతరం రాజకీయం అనుకోవాలి దీన్ని. ఎనీవే, లెట్స్ విష్ హిమ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.